గత 2 రోజులుగా మనం చూస్తున్న ఉభయ గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత గురించిన వార్తలు వింటూ ఉన్నాం. ఇప్పుడు రాజమండ్రిలో పెట్రోల్ బంకులు కిటకిటలాడిపోతూ కనిపిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కోసం కిలోమీటర్ల పొడవునా కూడా క్యూ లైన్ లో కనిపిస్తున్నారు వాహనదారులు. తెల్లవారుజాము నుంచే బంకుల ముందు వాహనదారులంతా పడిగాపులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2 వీలర్ కి 100 రూపాయలు, 4 వీలర్ కు 500 రూపాయల ఆయిల్ మాత్రమే కొడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాతో పాటు కాకినాడ అలాగే కోనసీమలో పలు చోట్ల ఇప్పటికే చాలా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు వినియోగదారులకు సంబంధించి ఏదైతే పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేటువంటి వాళ్ళు వాహనదారులందరికీ కూడా రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ కూడా స్టాక్ ఉంది, ఎవరో కంగారు పడొద్దు, పెట్రోల్ బంకులకు రావద్దన్నా సరే ఒకసారి రాజమండ్రి దగ్గర మంజీరా హోటల్ దగ్గర క్యూ లైన్లు ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున క్యూ లైన్లన్నీ కూడా వరుసగా ఉన్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఉదయాన్నే 6 గంటల నుంచే వీళ్ళు క్యూ లైన్లు మొత్తం లైన్లో ఆటోల దగ్గర నుంచి, వ్యాన్ల దగ్గర నుంచి, బస్సుల దగ్గర నుంచి ఇక్కడ ఒక క్యూ లైను, దీని పక్కన ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి లోపలంతా కూడా 2 వీలర్స్ వెహికల్స్కి పెట్రోల్ పుష్కలంగా లభిస్తున్నప్పటికీ ఈరోజు ఖాళీగా దర్శనమిస్తున్నా క్యూ లైన్లో మాత్రం ఎందుకు పెడుతున్నారు పెట్రోల్ యాజమాన్యాలన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోల్ బంక్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. ఒక్కొక్క వాహనాన్ని మాత్రమే లోపలికి వదులుతున్నారు. ఇక్కడ బారికేట్లు కూడా అడ్డంగా పెట్టేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే రేట్లు పెరుగుతాయి, లేదంటే రేపటి నుంచి డీజిల్ పెట్రోల్ దొరకదు అన్న కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలోనే ఇలాంటి మొత్తం క్యూ లైన్లు పూర్తిగా చివరి వరకు కూడా ఇక్కడ ఒక క్యూ లైను, ఆ లెఫ్ట్ సైడ్ కూడా మరొక క్యూ లైన్ పెట్రోల్ బంక్ దగ్గర, అలాగే లాలా చెరువు, ఏ వ్యాపారం రోడ్ నుంచి కొన్ని ప్రైవేటు అంటే కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖకి సంబంధించిన పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ అవి ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ హెచ్పిసిఎల్తో పాటు కొన్ని ఇండియన్ ఆయిల్కి సంబంధించినటువంటి వాళ్ళకి 3 నుంచి 4 ట్యాంకులు ఇవ్వాల్సి ఉండిపోయి 2 ట్యాంకులే సప్లై చేయడము ఈ కొరత వస్తుందన్న నేపథ్యంలోనే 200 పెట్రోల్కి కొడుతుంటే బైక్కి డీజిల్ మాత్రం 1000 రూపాయలు కొడుతున్నారు. అది కూడా ఫోన్పే కాకుండా కేవలం క్యాష్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అటు కాకినాడ జగ్గంపేట హైవే నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి హైవే మీద ఉన్నటువంటి చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ డీజిల్ బోర్డులు పెట్టేసి అడ్డంగా బారికేట్లు పెట్టేసిన పరిస్థితి హైవే మీద ఉంది. ఇటు కోనసీమలో కూడా చాలా చోట్ల స్టాకు తక్కువగా ఉండడంతో పెట్రోల్ మాత్రమే కొన్ని చోట్ల లభిస్తుంటే డీజిల్ మాత్రం ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి చాలా చోట్ల ఈ క్యూ లైన్లు అంటే ట్రావెల్ ట్రాన్స్పోర్ట్తో పాటు ప్రధానంగా ఏదైతే ఎక్కువగా రోడ్ల మీద రెగ్యులర్గా తిరిగేటువంటి వాహనాలన్నీ కూడా లైన్లో పెట్టుకుని 1000 రూపాయలు కొట్టించేటువంటి వాహనదారుడు 2000 నుంచి 3000 రూపాయలతో ఫుల్ ట్యాంక్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి దాదాపుగా 15కి పైగా పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.